మార్కెట్ ఆర్డర్స్ ఎప్పుడూ పెట్టకండి. మార్కెట్ ఆర్డర్స్లో చాలా పెద్ద రిస్క్ ఉంది. ముఖ్యంగా ఇల్లిక్విడ్ స్టాక్స్లో కనుక మీరు మార్కెట్ ఆర్డర్స్ పెడితే చాలా ఎక్కువ స్లిప్పేజ్ ఉంటుంది. మార్కెట్ ఆర్డర్ అంటే ఏంటంటే, సపోజ్ మీరు ఒక స్టాక్ 10 రూపీస్లో కొనాలనుకుంటున్నారు. ఆ స్టాక్ 10 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. మీరు మార్కెట్ ఆర్డర్ పెడతారు. కానీ మీరు మార్కెట్ ఆర్డర్ పెట్టాక మేబీ 10 రూపీస్లో ఎవరు సెల్లర్ ఉండకపోవచ్చు. నెక్స్ట్ సెల్లర్ 20 రూపీస్లో ఉంటాడు. సో సడన్గా 20కి వెళ్ళి అక్కడ బై అయిపోతుంది. మళ్ళీ 10 రూపీస్కి వచ్చేస్తుంది. అంటే మీకు ఆల్మోస్ట్ డబుల్ ద ప్రైస్లో కొన్నారు. 10 రూపీస్లో కొనాల్సిన స్టాక్ 20 రూపీస్లో కొంటారు. అంటే మీకు ఎంత మళ్ళీ 100% పెరిగితే కానీ మీ ప్రైస్కి రాదు, మీ బయింగ్ ప్రైస్కి. సో చాలా పెద్ద రిస్క్ ఉంటుంది. సో ఎప్పుడు లిమిట్ ఆర్డర్స్ పెట్టాలి. లిమిట్ ఆర్డర్స్ ఏంటంటే, మీరు 10 రూపీస్లో కొనాలనుకున్నప్పుడు 10 రూపీస్ లిమిట్ ఆర్డర్ పెడతారు. అక్కడ సెల్లర్ ఉంటేనే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అక్కడ ఇన్ కేస్ సెల్లర్ కనుక లేకపోతే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఆ రోజు ఎండింగ్ వరకు వెయిట్ చేస్తుంది సెల్లర్ ఆ 10 రూపీస్ రావడానికి. ఆ ఎండింగ్ వరకు ఎప్పుడన్నా ఒకసారి సెల్లర్ అక్కడికి వస్తే మీకు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. లేదు అంటే ఆ రోజు ఆర్డర్ ఎగ్జిక్యూట్ కాదు. మీరు నెక్స్ట్ రోజు వచ్చి మళ్ళీ సేమ్ ఆర్డర్ పెట్టి 10 రూపీస్లో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇది చాలా సేఫ్ అయిన వే. మార్కెట్ ఆర్డర్ కనుక పెడితే 10 రూపీస్ 20 రూపీస్ అవ్వచ్చు, ఒకసారి 30-40 ఎక్కడికైనా నెక్స్ట్ సెల్లర్ ఎక్కడుంటే అక్కడి వరకు వెళ్ళిపోవచ్చు. సో చాలా పెద్ద లాసెస్ అవుతాయి. మార్కెట్ ఆర్డర్ ఎప్పుడు పెట్టకండి అసలు. స్టాక్స్లోనే కాదు, మీరు ఆప్షన్స్ చేసినా, ఫ్యూచర్స్ చేసినా, కమోడిటీస్ చేసినా ఎక్కడ కానీ ఆల్వేస్ లిమిట్ ఆర్డరే పెట్టాలి. మార్కెట్ ఆర్డర్ ఎప్పుడు వాడాలంటే, చాలా ఎక్కువ వాల్యూమ్స్ ఉన్నప్పుడు మీకు డెఫినెట్ ఎగ్జిట్ కావాలి. నిఫ్టీలో, సో నిఫ్టీ అంటే ఇండెక్స్ కాబట్టి మనకు వాల్యూమ్స్ చాలా ఉంటాయి. ఇలా జంప్ అవ్వడము, వాల్యూమ్ గ్యాప్స్ ఉండడం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్లేసెస్లో మార్కెట్ ఆర్డర్స్ యూస్ చేయొచ్చు. కానీ బట్ అక్కడ కూడా లిమిట్ ఆర్డర్స్ వాడచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో డెఫినెట్ ఎగ్జిట్ కావాలి. ఇక్కడ హై వాల్యూమ్ ఉంది, ఎక్కువ ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ జరుగుతుందంటేనే మార్కెట్ ఆర్డర్స్ వాడాలి. లేదు మ్యాక్సిమం టైమ్స్ 99% టైమ్స్ మనము లిమిట్ ఆర్డరే వాడాలి.